ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. అప్పుడు ఎలీహు మాట్లాడడం కొనసాగించాడు. జ్ఞానగల మనుషులారా, నేను చెప్పే విషయాలు వినండి. తెలివిగల మనుషులారా, నా మాటలు గమనించండి. చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది, అదేవిధంగా నాలుక తను తాకే వాటిని రుచి చూస్తుంది. అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి. ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చుకుంటాం. యోబు అంటున్నాడు, యోబు అనే నేను నిర్దోషిని, కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు. నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకుంటున్నారు. నేను అబద్ధికుని అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను నిర్దోషిని అయినప్పటికీ నా గాయం మానదు. యోబు లాంటి వ్యక్తి మరొకడు లేడు. మీరు యోబును అవమానించినప్పటికీ అతడు లెక్క చేయడు. చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు. దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు ఇష్టం. ఎందుకంటే ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలగదు అని యోబు చెప్తున్నాడు. కనుక గ్రహించగలిగిన ఓ మనుషులారా, నా మాట వినండి. దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు. ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు. మనుషులకు రావాల్సిందే దేవుడు వారికి ఇస్తాడు. ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు. భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు? భూభారాన్ని దేవుని మీద ఎవరు అప్పగించారు? దేవుడు తన ఆత్మను, తన ప్రాణవాయువును మనుషుల నుండి తీసివేయాలని ఒకవేళ అనుకుంటే అప్పుడు భూమి మీద మనుషులు అందరూ చనిపోతారు. అప్పుడు మనుషులు మరలా మట్టి అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.